ఈ భూలోకానికి అర్చావతార స్వరూపం అంటే విగ్రహ రూపంగా భౌతికమైన పరిమాణంలోకి అవతరించిన ఘట్టంలో స్వామివారి యొక్క ముఖతః వెలువడిన కొన్ని సంభాషణల్లో స్వామివారే చెప్తారు, నన్ను దర్శించడానికి భక్తులు లక్షలాదిగా వస్తూ ఉంటారు. వారు చాలా అల్పమైన భౌతికమైన లౌకికమైన కోరికలు కోరుతూ ఉంటారు. ఒక ఉద్యోగం, ఒక వివాహం, సంతానం, ఆస్తి, పదవి, రాజ్యాలు, భూములు ఇలాంటివి కోరుతుంటారు. వాళ్ళకందరికీ కూడా నేను వాళ్ళ కోరికలను తీర్చి పంపించేస్తూ ఉంటాను. కానీ కొన్ని కోట్లాది మందిలో ఒక్కడొస్తాడు, వాడు నువ్వే కావాలి అని నన్ను అడుగుతాడు. అతన్ని మట్టుకు నేను చేరదీసి నా పాదాల దగ్గర ఉంచుకొని కాపాడి చివరిగా వాడిని ఆత్మను నాలో స్వాధీనం చేసుకుంటాను. దాన్ని సాయుధ్యం అంటారు.